గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వీబీజీ రామ్జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్సభలో ఆమోదం పొందిన కొద్ది గంటలకే రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు ఆమోద సమయంలో బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. బిల్లు ప్రతులను చింపేశారు. తర్వాత పార్లమెంటు సముదాయంలోని సంవిధాన్ సదన్ వెలుపల బిల్లుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగాయి. దేశవ్యాప్త ఆందోళన చేపడతామని విపక్షాలు ప్రకటించాయి. ఈ బిల్లును మరింత పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతకుముందు ఎగువ సభలో బిల్లుపై జరిగిన 5 గంటలకు చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహాత్మాగాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అనేకసార్లు తూట్లు చేసిందని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కల్పించడానికి, గ్రామీణ భారత్ అభివృద్ధికి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బిల్లు తోడ్పడుతోందని కేంద్ర మంత్రి చెప్పారు.